హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడైతే ఫిష్తో కొంచెం వెరైటీగా చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. మనకి పండుగప్ప చేప ముక్కలు ఉంటాయి కదా, అవైతే అలా బాయిల్ చేసేసుకుని ఇలా మనకి సపరేట్గా ముళ్ళు లేనిదే తీసుకోండి, ముళ్ళు ఉన్నది కాదనమాట. ముళ్ళు లేని తీసుకుని ఇలా సపరేట్గా మనం తీసుకోవాలి. ఆవిరికి ఉడకబెట్టాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కోసుకుని అవి బాగా మనం ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా వేసుకోవచ్చు. నాకైతే ఇలా నచ్చుతుంది కాబట్టి మాకు ఇంట్లో ఇలా చేస్తాను. కొద్దిగా పసుపు, కారం, మసాలా అవసరం లేదు. పసుపు, కారం, ఉప్పు వేస్తే సరిపోతుంది. బాగా ఉల్లిపాయ మనకి ఎంత మగ్గితే అంత టేస్ట్ అనేది ఉంటుందండి. అసలు ఫిష్ తినను అన్న వాళ్ళకి కూడా సూపర్ తింటారనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఉప్పు కూడా వేసేసి మనం కాసేపు మగ్గనివ్వాలి. మీరు చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, అంటే కొంచెం కారం ఎక్కువ ఉంటే కూడా చాలా బాగుంటుంది. కారం ఎక్కువ తినకపోతే కనుక కొంచెం తక్కువ వేసుకొని చేసుకోండి. కారం వేసి బాగా కలిపేసుకోవాలి మనం. అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా పట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత వచ్చేసి మనం చేప ముక్కల్ని విడివిడిగా పెట్టుకున్నాం కదా, తీసేసి ఏదైనా పర్లేదు మనకి చేప, కాకపోతే ముళ్ళు ఎక్కువ లేనిది కనుక మనం యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలకి పట్టేలాగా మనం బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం ఇవన్నీ. నేను ఇంకా అల్లం పేస్ట్ కానీ మసాలా కానీ ఏమి యాడ్ చేయలేదు. నేను కొంచెం సేపు అయితే మగ్గి వరకు మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. అలా ఇంచుమించు ఒక 20 నిమిషాలు పెట్టుకుంటే చూస్తున్నారు కదా, మనకి సేమ్ ఎగ్ పొల్లా ఉంటుంది. బట్ ఏంటంటే చాలామంది ఫిష్ తినరు. మా ఆయన గారు కూడా తినరు. ఇలా ట్రై చేశాను, తిన్నారు, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.